వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గురువారం గట్టు మండలం కేంద్రంలోని నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గట్టు మండలం అభివృద్ధికి విశేష కృషి చేసిన జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులకు స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు మెమోంటో సర్టిఫికెట్లతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రధాని 2023లో దేశంలో అత్యంత వెనుకబడిన 500 మండలాలను గుర్తించి వాటి అభివృద్ధి కొరకు జిల్లాలోని గట్టు మండలాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి 32 సూచికలతో వివిధ రంగాలలో అభివృద్ధి పనులు చేపడుతూ 100వ స్థానం నుండి దేశంలోని 5వ స్థానానికి గట్టు మండలం తీసుకురావడం జరిగిందన్నారు. మండల అభివృద్ధికి రాజకీయ పరంగా, పరిపాలన పరంగా అన్ని విధాల సహాయ సహకారాలతో మండలంలో వివిధ శాఖల అధికారులు విశేష కృషి ఫలితంగా మంచి అభివృద్ధికి సాధించడం జరిగిందన్నారు. దేశంలో 5వ స్థానం, రాష్ట్రంలో 2వ స్థానం సాధించేందుకు రాష్ట్ర గవర్నర్ జిల్లా అధికారులకు ఘనంగా సన్మానించన్నారు. ఈ స్ఫూర్తి క్షేత్రస్థాయిలో మంచి సేవలు అందించిన అధికారులకు గుర్తించి సన్మానించుకునే ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నరసింగరావు, ఎంపీడీఓ చెన్నయ్య, తహసీల్దార్ విజయ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, హెడ్ మాస్టర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సో ఇందాక నాకైనా ముందు అందరు కూడా మాట్లాడినారు. సో ఫస్ట్ ఎందుకు ఈ గట్టుని ఆస్పిరేషనల్ బ్లాక్ కింద తీసుకున్నారు అని చూస్తే 2023లో మనకి ముందు గౌరవ ప్రధాని గారు దీనిని భారతదేశంలోనే చాలా వెనకబడి ఉన్న 500 మండల్స్ బ్లాక్స్ అని ఇండియా లెవెల్లో బ్లాక్స్ ఏవదేదని గుర్తుపెట్టడంలో మన గద్వాల్ జిల్లాలో ఈ గట్టు మండలం, అలాగే మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే నల్వా బ్లాక్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. దీనిని సెలెక్ట్ చేసి వీళ్ళందరినీ శుభదినం. ఎందుకంటే ఇది ఒక గట్టు కుటుంబం సాధించిన ఘనత. గట్టులో ఉన్న ప్రతి ఒక్క అధికారులు ఒక కుటుంబంగా మెదిలి అంటే ఈరోజు ఈ స్థాయికి, అంటే దేశంలోనే ఈ స్థాయికి ఎదగడానికి కారణం అంటే 5వ స్థానానికి రావడం కారణమైన మీ అందరూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు పాత్ర ఉంది. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మీరందరి సహాయ సహకారాలతోన ఈరోజు గట్టు మండలం అంటే నేను చాలామంది అనుకుంటారు ప్రతిసారి గట్టుతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే గట్టు వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో అందరు అధికారులు ఎప్పుడప్పుడు మీటింగ్స్ పెడుతుంటే ఈ గట్టు అనేది ముందరకు లాస్ట్ 10 yearsకి ఏ కార్యక్రమం వచ్చినా గట్టుతోనే మంచిగా చేస్తుంది, రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చే విధంగా పనిచేసింది అనేది